వైసీపీ ఓటమికి కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడమే వైసీపీ ఓటమికి కారణమని సొంత పార్టీ నేతలు విమర్శించడం చూసాం. అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? మన రాష్ట్రంలో భూమి వివాదాల మీద కేసులు ఎన్నో వేలల్లో లక్షల్లో ఉంటాయి. ఏళ్ళు గడుస్తున్నా కానీ ఒక్క కొలిక్కరని కేసులు ఎన్నో ఉంటాయి. దీనికి సొల్యూషన్ అయితే ఉండాలని భావించి ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది. దీని ప్రకారంగా జగన్ సర్కార్ 2019లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అనే పేరుతో ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఈ చట్టం ఏం చెబుతుందంటే, ఒక్కసారి కానీ భూమి రికార్డ్స్ లో మీ పేరు కానీ చేరితే ఆ భూమికి మీరే అసలైన యజమానులని, ఇక దాని మీద ఎవరు ఎటువంటి కేసులు వేయలేరని చట్టం చెబుతుంది. అలానే ఎవరైనా ఇల్లీగల్ గా మీ భూమిని తీసుకోవడానికి ప్రయత్నిస్తే గవర్నమెంటే ఫైట్ చేస్తుందని చట్టం చెబుతుంది. అందుకే దానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని పేరు పెట్టారు. ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం విఆర్ఓ, ఆర్ఐ, ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ ఇలా చాలా మంది చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం ప్రకారంగా వీళ్ళందరి బదులుగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ఎటువంటి భూ గొడవలు ఉన్నా సివిల్ కోర్ట్ చుట్టూ తిరగకుండా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆఫీసర్ ఇచ్చిన తీర్పు గాని మీకు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ని సంప్రదించడానికి ఉంటుంది. ఈ ఆఫీసర్ తీర్పు కూడా మీకు నచ్చకపోతే హైకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ చట్టం తీసుకుని రావడం వల్ల ఎటువంటి భూ గొడవలు ఉండకుండా ఉంటాయి. ప్రతి చిన్న భూమి సమస్య వచ్చినా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలానే కోర్టు భారం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ చట్టం తీసుకుని రావడం వల్ల ఇంత మంచి జరుగుతున్నా గానీ ఎందుకు వ్యతిరేకత వచ్చిందని మీకైతే డౌట్ రావచ్చు. ఇక్కడ వరకు అంతా బాగుంది, కానీ దీని అమలు చేసే విధానంలోనే అసలు ప్రాబ్లం ఉంది. అదేంటంటే, కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడానికి, అలానే విఆర్ఓ, తహసీల్దార్, సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండడానికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని తీసుకుని వచ్చారు. ఇది ఇండిపెండెంట్ ఆఫీసర్ పోస్టా అంటే కాదు, వీళ్ళ గవర్నమెంట్ కిందే పనిచేయాలి. అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా ఎవరు ఉండాలనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఈ పోస్ట్ లోకి తీసుకునే ఆఫీసర్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుందో తెలుసా? ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అవును, ఎటువంటి లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళని ఈ పోస్ట్ లో నియమించకూడదు అనే రూల్ అయితే చట్టంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎటువంటి నాలెడ్జ్ అలానే అవగాహన లేని వాళ్ళను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి వ్యక్తిని గాని నియమిస్తే అతను గాని సరైన తీర్పు ఇవ్వకపోతే అది మరీ పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి వ్యక్తి చేతిలో మన భూములు అప్పగించడం అనేది మంచి నిర్ణయం అయితే కాదు. అలానే అపిలేట్ ఆఫీసర్ గా వీళ్ళను ఏపీ ల్యాండ్ అథారిటీ నియమిస్తుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ రెవెన్యూ కింద పనిచేసే వాళ్ళే ఉంటారు. వీళ్ళని గవర్నమెంట్ నియమిస్తుంది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఇష్ట ప్రకారంగా పనిచేస్తూ గవర్నమెంట్ ఇష్టం లేని వాళ్ళ భూములు టార్గెట్ చెయ్యరు అన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఇక ఏమైనా భూమి గొడవలు సంబంధించి ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళ వాదన మాత్రమే విని విచారించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ విచారణ చేసే ప్రక్రియలో అవతల వ్యక్తికి ఎటువంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, నిజమైన భూమి యజమానులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే మన భూమి జోలికి వస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎటువంటి కంప్లైంట్స్ ఉంటేనే విచారణ చెయ్యాలని చట్టంలో ఎక్కడ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా గానీ ఈ కేసులు పెట్టడానికి ఉంటుంది. అదే ఈ ఆఫీసర్స్ తెలుసో తెలియకో తప్పు చేసినా గానీ వీళ్ళ మీద కేసు పెట్టకుండా చట్టం రక్షణ కల్పిస్తుంది. కానీ ఇక్కడ ఒకవేళ ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వడం గానీ లేక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడం గానీ చేస్తే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష విధించే అధికారం ఈ ఆఫీసర్స్ కు ఉంటుంది. అంటే తెలిసి తెలియక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా లేక అర్థం కాక వేరే డాక్యుమెంట్స్ ఇచ్చినా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. చదువుకోలేని వాళ్ళు అవ్వచ్చు, లేక వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు. వీళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా గవర్నమెంట్ కింద పనిచేసే అధికారులు వాళ్ళ పరిణితి మించి ఎక్కువ అధికారం ఇవ్వడం వల్లే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంత నెగిటివిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు.